ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ ఉన్నారు. సో అమ్మతో ఒక లవర్ భార్యకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి చాలా దుర్మార్గమైన పని చేసింది. సో దాని గురించి ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్కారం. సో నేను అన్నట్లు లవర్స్ మామూలుగా అయితే ఒకరికొకరు పడకపోతే వాళ్ళ మీద యాసిడ్ వేయడం ఒకటైతే, చంపడాలు ఒక రకం అయిపోతే, ఈ బ్లాక్మెయిల్ చేయడం ఒక రకంగా ఉంటే, అంటే కొట్టడం, రకరకాలుగా వాళ్ళ పేరెంట్స్ ని చంపడం, ఇలా రకరకాలుగా ఏదో రకంగా అటువైపు వాళ్ళని బాధ పెట్టడం. ఇది లవర్ భార్యకి ఆమె ఎంత ప్లాన్ చేసి ఒక హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది అంటే అసలు నిజంగా ఎంత బాధ అమ్మా అది. అదేనండి, అంటే మీరు అన్నట్టుగా ఇది వరకు ప్రేమ అంటే ఎలా ఉండేదంటే, సరే నన్ను కాదన్నారు కదా, నేను ఇష్టం లేదేమో, వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు అని చెప్పి ప్రేమగా, అంటే వాళ్ళ జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. సో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఏంటంటే నిజమైన ప్రేమ, మనం ఎన్నో ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నాం, ఏం కోరుకుంటుందంటే, సరే నన్ను కాదన్నంత మాత్రాన వీళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవితాన్ని అంతం చేయడానికి ఎటువంటి ఇది లేదండి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కడున్నా వాళ్ళ ప్రేమ, వాళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళ జీవితంలో సుఖపడాలి, నన్ను కాదన్నంత మాత్రాన నేనే నష్టపోతాను తప్ప నేను బాధపడతాను, కానీ వాళ్ళు ఎటువంటి బాధపడకూడదు. ఎందుకంటే అల్టిమేట్ గా వాళ్ళ ధ్యేయం ఏముంటదంటే వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి కదా. ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉండాము అనేది ఉండేది ఇది వరకు. మనం కొన్ని సంవత్సరాల కిందట కూడా చాలా మటుకు మనం చాలా చూసాము. సో ఏమైనా సరే పర్లేదండి, నన్ను కాదన్నంత మాత్రాన, నా జీవితంలో ఆమె రానంత మాత్రాన, అతను లేనంత మాత్రాన నేను చెడు కోరుకోను, వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, అదే నాకు చాలా సంతోషం అని అనుకుండేవాళ్ళు. కామ్గా వాళ్ళ జీవితంలో నుంచి వీళ్ళు పక్కకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలక్రమేణా ఏమైతుందంటే, నన్ను కాదనుకుంటే వాళ్ళు ఈ జీవితం అసలు ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఎటువంటి హామ్ చేయడానికి కూడా అంటే ఇది వరకు, మళ్ళీ చెప్తున్నా, కొన్ని సంవత్సరాలుగా మగపిల్లలు మాత్రమే ఆడపిల్లలకు అన్యాయం అంటే హాని చేసేవాళ్ళు. వాళ్ళని యాసిడ్ పోయడమో, లేకపోతే చంపేయడమో, లేకపోతే కిడ్నాప్ చేసి వాళ్ళని పాడు చేసి ఇలా చేసేవాళ్ళు. ఇంకా అంటారు కదా, లేటెస్ట్ టెక్నాలజీ లాగా లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమవుతుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని లేపేయడం. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమవుతున్నారంటే మేము ఎందులో తక్కువ కాదు అన్నట్టుగా వాళ్ళు కూడా తయారైపోతున్నారు. మనం చాలా చూసాము. సో ఆడవాళ్ళు అంటే మనం కూడా ఆడవాళ్ళమే, అలా అని కాదండి. అంటే ఏం తింటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఈ మైండ్లలో ఎటువంటి పురుగులు తొలుస్తున్నాయో నాకు తెలియట్లేదు రాధికారు. ఆడవాళ్ళు అనగానే అంటారు కదా, ఒకరు తప్పు చేస్తే మీ ఆడవాళ్ళు ఏం తక్కువ లేదు ఇప్పుడు అని, మాకు భద్రత లేదు, మగవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జరిగేవి కూడా అలాగే జరుగుతున్నాయి. అట్లాగే నేను మొన్న 9వ తారీఖున ఈ సంఘటన ఎలా జరిగిందంటే, కర్నూలులో మెడికల్ కాలేజీ, వాళ్ళిద్దరు డాక్టర్స్ అండి, వాళ్ళిద్దరు డాక్టర్సే. కాకపోతే ఏంటంటే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ప్రేమించుకున్నారు. మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినాయేమో అతను అన్నాడు, వీలు కాదు, మరి మా ఇంట్లో ఒప్పుకోలేదను ఏదో కారణాలు చెప్పేసి అతను ఆమెకు, నువ్వు నేను కలిసి ఉండటం వీలు కాదు కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆమెకు చెప్పేసి అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అదే కాలేజీలో, అదే హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంది. ఇద్దరు బానే ఉన్నారు. సో ఆ రోజు నుంచి ఈవిడికి, అంటే ఎవరైతే తప్పుకుందో, ఎవరైతే వద్దన్నా రిజెక్ట్ చేశారో, ఆమె పేరు వసుంధర, ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆమె ఏం చేసిందంటే, నన్ను కాదన్నాడు కాబట్టి ఇంకా అదే సేమ్ మగవాళ్ళల్లో ఎలాంటి మెంటాలిటీ ఉందో అలా డెవలప్ చేసుకొని ఎలాగైనా అతనికి నేను హామ్ చేయాలి, ఎలాగైనా అతను బాధపడాలి, అతను సుఖంగా ఉండకూడదు ఆవిడితో అనేది తను ఆలోచించుకుంది. అప్పటి నుంచి ప్లాన్ అనమాట, ఎప్పుడు నాకు దొరుకుతుంది అవకాశం. ఎందుకంటే పోనీ ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరు ఏమన్నా మళ్ళీ మాట్లాడుకుంటున్నారంటే, ఏ రోజైతే అతను నీకు నాకు కాదమ్మా, సో కాబట్టి నీ జీవితం నాది, నా జీవితం అని చెప్పాడో ఆ రోజు నుంచి అతను ఎప్పుడు కూడా, ఆ డాక్టర్ గారు ఈ అమ్మాయితో మాట్లాడడం కానీ, ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్ ఎటువంటివి లేదు. సో ఈ స్టాప్డ్, పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయితో చాలా సంతోషంగా ఉన్నాడు. నాకు తెలిసి వాళ్ళకి ఒక బాబు కూడా. అయితే ఇవన్నీ ఈ అమ్మాయి చూసి ఓర్చుకోలేకపోయింది అనమాట. అలా ఎలా సంతోషంగా ఉంటాడు, నన్ను కాదన్నాడు కదా, నన్ను కాదన్నప్పుడు సంతోషంగా ఉండకూడదు అంటే, ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం అయితే ఎవరైతే కాదన్నారో వాళ్ళు చాలా 10 బాధపడాలి, ఎదుటి వాళ్ళు సంతోషపడాలనే మెంటాలిటీ ఇది వరకు, మళ్ళీ చెప్తున్న, అబ్బాయిలకు ఉండేది. ఇప్పుడు ఆ అమ్మాయిలు కూడా, ఆడవాళ్ళు కూడా అలా తయారైపోయారు. సో వీళ్ళు యాసిడ్లు పోయడానికి వెనకాడట్లేదు,
చంపడానికి వెనకాడట్లేదు, తీసుకెళ్లి నమ్మించి ఎక్కడికో తీసుకెళ్లేసి చంపేయడాలు కూడా చేస్తున్నారు. సో అలాగే ఈమె కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. ఒకసారి మొన్న 9th ఆ అమ్మాయి పాపం ఏదో హాస్పిటల్ నుంచి స్కూటీ మీద వెళ్తూ ఉంటే కావాలని ప్లాన్ చేసి ఒక ఆటోతో ఈ స్కూటీని గుద్దిచ్చింది అనమాట. స్కూటర్లో నుంచి పాపం ఆ అమ్మాయి కింద పడిపోయింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మనం వెళ్తూ ఉంటే సడన్ గా అయితే మన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, మనకేం తెలియదు, అసలు ఏమి అర్థం కాదు, దెబ్బలు తగిలాయా లేదా దట్ ఈస్ సెకండరీ, ఏం అర్థం కాదు. అంతలోకి ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాం. అంత లోపల ఏమైందంటే ఒక ఇద్దరు వచ్చి అయ్యో యాక్సిడెంట్ అయిందా అది అని చెప్పేసి ఒక ఆటోలో వాళ్ళు ఎక్కించే ప్రయత్నం చేసినప్పుడు ఈమె ప్లాన్ ప్రకారం ఇంకొక ఇద్దరు కూడా వచ్చేసి ఈమెను ఆటో ఎక్కించినట్టు చేసేసి ఈమె ఆల్రెడీ ఏం చేసిందంటే ఒక పేషెంట్ దగ్గర నుంచి, ఒక హెచ్ఐవి ఉన్న పేషెంట్ దగ్గర నుంచి ఆ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ బ్లడ్ ఉన్న ఇంజెక్షన్ ఈ అమ్మాయికి చేసేసింది. ఆమెకు అర్థం కాలేదు, ఇదేంటి ఇలా ఇంజెక్షన్ చేసేసిందని చెప్పేసి చాలా గట్టిగా కేకలేస్తే అప్పటికే వాళ్ళు పారిపోయారండి. వెంటనే హస్బెండ్కి ఫోన్ చేస్తే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. హాస్పిటల్లో ఆమెను అడ్మిట్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇలా నాకు ఇంజెక్షన్ చేశారు. అందరు అడుగుతున్నారు మరి అదే అని మీకు ఎలా తెలుసు అంటే ఆమెకి ఏదో సస్పెక్ట్ చేసింది అనమాట. జనరల్గానండి ఒకవేళ ఎవరైనా పడిపోతే ఏం చేస్తారంటే దెబ్బలు తగిలితే కాస్త తొడవడమో లేకపోతే ఏదో ఫస్ట్ ఎయిడ్ చేయడమే చేస్తారు. కానీ నువ్వు ఏ కన్సర్న్ తో ఇంజెక్షన్ చేసావు, ఇప్పుడు మీరు నేను ఇంజెక్షన్లు చేయలేమండి, ఓన్లీ డాక్టర్స్ మాత్రమే చేయగలరు, లేకపోతే నర్సులు చేయగలరు, లేకపోతే మెడికల్ సంబంధించిన వాళ్ళు మాత్రమే చేయగలరు, మీరు నేను చేయలేము. అలాంటిది ఆటోలో ఒక ఇంజెక్షన్ చేసింది అన్నప్పుడు సో ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేశారని, సో ఈమె ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి చూసాక ఆమెకు కూడా తెలిసి ఉండొచ్చు ఇలా ఇతనికి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి ఉండొచ్చు. అందుకని ఒకవేళ వాళ్ళ వైపు నుంచి నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఫోన్ చెప్తే నిజంగానే ఎంక్వైరీ చేస్తే వాళ్ళని పట్టుకున్నారండి. చెప్పింది అవును నేను హెచ్ఐవి ఉన్న బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆమెకి ఎక్కించాను. ఎంత ఘోరం చెప్పండి అసలు. అంటే ఆమె కక్ష ఏంటంటే అతన్ని ఏమి చేయలేకపోయింది, ఎందుకంటే అతన్ని కంప్లీట్గా ఈమెను అవాయిడ్ చేశాడు. సో ఎలా కక్ష తీర్చుకోవాలి? ఇప్పుడు ఈమె దొరికింది, అసలు ఆమెకి ఏమీ తెలియదు పాపం కదా, ఆమెకి ఏం తెలుసు చెప్పండి. అవును అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చక్కగా ఉంది. మరి ఈమెను ఎందుకు ఎఫెక్ట్ చేసిందంటే ఈమెకి హెచ్ఐవి వస్తే మీకు తెలుసు కదా అది ఎలాంటి ప్రాబ్లమో. ఇంకా జీవితాంతము వాళ్ళిద్దరు సుఖంగా ఉండకూడదు, నరకం అనుభవించాలి. వాళ్ళిద్దరు నరకం అనుభవిస్తూ ఉంటే అతను బాధపడుతుంటే నేను చూస్తా. అలా చేసిందండి. ఇది చాలా ఘోరం అసలు. వాళ్ళనైతే అరెస్ట్ చేశారు. అంటే జనరల్ గా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బ్లడ్ తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు అందులో ఏదన్నా వైరస్ ఉంటే అంటే జనరల్ గా దాన్ని మామూలుగా బ్లడ్ ఏం చేస్తారు వెంటనే మీరు ఎక్కిస్తారు. అయితే ఆవిడ ఏం చేసిందంటే ఎప్పుడో ప్లాన్ చేసుకుందో, మరి ఎప్పుడైతే ఏ పేషెంట్ దగ్గర నుంచి తీసుకుందో సో జనరల్ గా ఆ వైరస్ అంతా చనిపోయి ఉంటది. ఈవిడకి ఆ హెచ్ఐవి రాకపోవచ్చు అనేది ఒక డౌట్. నిజంగా భగవంతుడి దయ వల్ల హెచ్ఐవి రాకపోతే సో మనం కూడా అలాగే హోప్ చేద్దాము. కాబట్టి చూడండి జనాలు ఎలా అయిపోయారంటే నేను సుఖంగా లేకపోతే ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండకూడదు, వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నారు. కానీ మనుషులను ప్రేమించట్లేదు రాధగారు, మనసులను ప్రేమించట్లేదు, మనుషుని ప్రేమిస్తున్నారు. ఆ మనిషి నిన్ను కాదన్నంత మాత్రాన సో వాళ్ళు చనిపోవాలని కోరుకోవడం చాలా తప్పు. ఇది వరకు అనేవాళ్ళు నీ సుఖమే నేను కోరుకున్నాను, నేను ఎక్కడున్నా కూడా నేను ఏమైపోయినా నువ్వు చాలా బాగుండాలని ఉండేవు. అవన్నీ కథలన్నీ పోయినాయండి. ఇప్పుడు మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా పోటీపడి మీరు అన్నట్టుగా యాసిడ్ బాటిల్స్ పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళని ఎటువంటి హామ్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు. ఇది చాలా తప్పు. మనం ఒకటే కోరుకోవాలి, అమాయకురాలు, ఆమెకి ఏమీ తెలియదు. సో భర్తను నమ్ముకుంది, పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరి మధ్యలో అటుపైకి ఇదివరకు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఈమెకు తెలియదు. ఈమెను విక్టిమ్ చేసింది అనమాట ఈమె. అంటే జనరల్ గా రాధగారు డాక్టర్ అంటే మనం ఏం చేస్తామంటే చేతులు ఎత్తి దండం పెడతాము. సో వాళ్ళను తీసుకెళ్లి మన ప్రాణాలు వాళ్ళ చేతిలో పెడతాము, ఏ దేవుళ్ళుగా చూస్తాం మనము కదా. వైద్యో నారాయణో హరి అని డాక్టర్ అనగానే మనం అన్ని నమ్మేస్తాం. వాళ్ళు ఏదన్నా కూడా ఎందుకు ఏమి అని క్వశ్చన్ చేయకుండా ప్రతి ఒక్కటి మనకి డబ్బులు లేకుండా అప్పులు చేసి ఇది కావాలి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చిచ్చేసి ఎలాగైనా ప్రాణాలు కాపాడాలి అని మనం కోరుకుంటాం. అలాంటి వృత్తిలో ఉండేవాళ్ళు జనరల్ గా డాక్టర్స్ ఒక శత్రువు వచ్చినా కూడా వాళ్ళు ఆ పగలన్నీ పక్కన పెట్టేసి ప్రాణాలు కాపాడడానికే వాళ్ళు ప్రయత్నిస్తారని అదే డాక్టర్ వృత్తి. కానీ ఈ డాక్టర్ మరి అవన్నీ మర్చిపోయి ఒక నిండు సంసారాన్ని అంటే ఒక విషం చిమ్మేసి వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంది. అంటే
ఒక డాక్టర్ వృత్తికే ఈమె కళంకం తెచ్చిందండి. కాబట్టి మనం ఒకటే కోరుకుందాము, ఆమెకి ఎటువంటి కాకుండా తను బాగుండాలి, మళ్ళీ అతనితో పాటు ఇద్దరు చక్కగా ఉండాలని మనం కోరుకుందాము. సో పగలు ఇవన్నీ ఏమిటంటే ఇది అస్సలు మంచిది కాదండి. మిమ్మల్ని కాదు అనుకున్న తర్వాత సరే ఎక్కడున్నా సరే బాగుండాలని కోరుకోవాలి, కానీ వాళ్ళ నాశనాన్ని మనం కోరుకుంటే అంతకంతకు మనం అనుభవిస్తామనేది ఎవరైనా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.